వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా భావినిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం, మంత్రి లోకేష్. చంద్రబాబుకు ఆహ్వానం. రాష్ట్రాల సఖ్యతపై కోమటిరెడ్డి సందేశం. తెలంగాణ, ఏపీ కలిసి నడవాల్సిన అవసరం ఉందని కోమటి స్పష్టం. గ్లోబల్ సమ్మిట్ కోసం చంద్రబాబును ఆహ్వానించిన కోమటిరెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి విజన్ 2020 ప్రతిబింబమేనని కోమటి వ్యాఖ్య. పరకామణి కేసు విచారణలో పాక్షికత స్పష్టమని భూమన ఫైర్. సిఐడి విచారణ రాజకీయ ఒత్తిడికే సాగుతోందని భూమన ఆరోపణ. టీడీపీ నేతల అబద్దాలకు భూమన ఘాటు సమాధానం. నన్నే టార్గెట్ చేస్తారా? విచారణపై భూమన తీవ్ర ప్రశ్నలు. కాంగ్రెస్ విజయోత్సవాలు ప్రజలకి అవమానమన్న ఏలేటి. 2 ఏళ్ల పాలన విఫలం. విజయోత్సవాలపై ఏలేటి ఘాటు విమర్శ. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కు సంబర హక్కు లేదన్న ఏలేటి. రుణమాఫీ ఎక్కడ? కాంగ్రెస్ సంబరాలపై ఏలేటి అసహనం. విజయవాడలో శివరాజ్ కుమార్. చంద్రబాబు బయోపిక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివరాజ్ కుమార్. చంద్రబాబు బయోపిక్ లో నటిస్తారా అంటూ మీడియా ప్రశ్న. భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అప్పుడు చూస్తారని వ్యాఖ్య. రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా పిల్లల ప్రతిభ, విద్యా నాణ్యతపై ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తాజాగా ఒక పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థుల జ్ఞానం, అవగాహన, టెక్నాలజీపై పట్టును పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్లల ప్రతిభను సరిగా దారితీస్తే ప్రపంచ స్థాయిలో తమ సామర్థ్యాన్ని నిరూపించగలరన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని, డిజిటల్ లెర్నింగ్, ఆధునిక తరగతులు, నాణ్యమైన బోధన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. పిల్లలకు అవకాశాలు, సదుపాయాలు, సరైన మార్గదర్శనం అందితే వారే దేశాన్ని నడిపించే నాయకులుగా ఎదుగుతారని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పిల్లల భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్టు చేయాలి, గ్రూప్ గా చేయాలి, ఇండివిజువల్ గా చేయాలి. ఆ ఫలితాలు గాని వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్, ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి, స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను, వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు చేసినట్టుగా ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుని ఈ పిల్లల భవిష్యత్తు ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్కి చెప్తున్నా. చదువు అనేది స్కూల్లో చదువుకోవడం కాదు, నేర్చుకున్న విద్యని, నాలెడ్జ్ని మళ్లీ ఏ విధంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలో అది చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితే ఇది సాధ్యం. ఈ కార్యక్రమాన్ని జనవరి 2లో పెట్టమని చెప్పి అడిగాను, పెడతామని చెప్పి ఒప్పుకున్నారు. అది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీ రిజర్వేషన్ల సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో బీసీల ఆశలను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. విద్య, ఉద్యోగాల్లో హామీలను అమలు చేయకపోవడంతో బీసీ యువతలో తీవ్ర నిరాశ నెలకొంటుందని పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలు వ్యక్తిగత నిర్ణయాలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఖరికి నేరుగా ఫలితమన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, మేధావులు, సామాజిక సంస్థలు ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం వచ్చిందని హెచ్చరించారు. ప్రజా ఒత్తిడి పెరగకపోతే రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం ఆయన తాను ఎక్కడైనా, ఎప్పుడైనా పోరాడేందుకు సిద్ధమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. మంత్రిత్వ శాఖ లేదు ఇక్కడ. ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా తడిగుడ్డ పట్టి కోసేస్తుంది. అందరు ఐక్యమై కొట్లాడి సాధించుకుందాం తప్ప ఇట్లా మనం ఆత్మహత్యలు చేస్తూ పోతే ఇక మనం కష్టమవుతుంది. మీలాంటి వీరులు ధైర్యంగా ఒక్కసారి రివర్స్ గా ఆలోచన చేయండి.
ఏమైనా సాధించవచ్చు, ప్రాణానికి తెగించిన ఏమైనా చేయొచ్చు. కనుక ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మనం గడగడలాడించాలి, ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాలను ఎట్లా మట్టి కనిపించాలి, పోరాట పంత ఎట్లా ఎన్నుకోవాలి అనే దాని మీద మీరు అందరూ ఆలోచించారు. మేధావులందరూ కూడా ఆలోచించారు. దయచేసి మేము పార్టీల పరంగా మేము ఉన్నాం, మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ తరహా అందరం కలిసి వచ్చే వాళ్ళందరినీ ఐక్యం చేసి ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోవడానికి మేము అందరం కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. అనునిత్యం మేము కూడా దాని మీదనే ఉన్నాం. దయచేసి చాలా మంది కూడా బయట నుంచి అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఎవరు సహకరించలేకున్నా మనమైతే కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు. కనుక దయచేసి ఆత్మబలిదానం వైపు చూడకండి, పోరాటాలు ఎట్లా చేద్దామని వైపు చూడండి. అందరు ఐక్యంగా అండి. ఈ ప్రభుత్వానిదే బాధ్యత ఇది. అక్కడ ఆదిలాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే బాధ్యత, నల్గొండలో జరిగినటువంటి సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత, ఈ రోజు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రభుత్వమే బాధ్యత. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. ఇక ఇక్కడ నుంచే మనం ప్రారంభిద్దాం. దయచేసి ఖచ్చితంగా అందరిని ఐక్యం చేసి ఈ మోసం చేసిన వాళ్ళని మట్టి కరిపిద్దాం. మీరు కూడా ఓట్లు వేసేటప్పుడు ఆలోచన చేయండి. దయచేసి ఎవరికి ఓటేయాలి ఆలోచన చేయండి. మీరు ప్రజలు కరెక్ట్ గా ఆలోచన చేయనందుకు ఇన్ని కష్టాలు వస్తా ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచన ఎప్పుడైతే చేస్తారో, తమిళనాడు తర ఆలోచన చేస్తారో వీళ్ళందరూ చక్కగా అవుతారు. ఓట్లు వేసేది మనం, కూర్చోబెట్టేది మనం, మళ్ళీ అడుక్కునేది మనం. కనుక వేసేటప్పుడు ఆలోచన చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వడం కాకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని. అరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సిఐడి విచారణ జరిగిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై తనకెప్పుడు గౌరవమే ఉన్నప్పటికీ విచారణలో స్పష్టమైన పాక్షికత కనిపిస్తుందన్నారు. టీడీపీ నేతలు బీఆర్ నాయుడు, పట్టాభి, వర్లరామయ్య ఆధారాలు లేకుండా అవాస్తవాలు పర్యావసనాల్లా మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ బోర్డులో ఉన్న ఇతర సభ్యులను విచారణకు పిలవకుండా కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగా తనను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. విచారణ మొత్తం రికార్డు చేసినప్పటికీ తమ సంతకాలు తీసుకోకపోవడం తీవ్రమైన అనుమానం కలిగిస్తోందన్నారు. సిఐడి అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారని, చంద్రబాబుకు న్యాయస్థానాలపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. తమను నిందితులుగా చూపించేందుకు కుట్ర జరుగుతోందని భూమన ఆరోపించారు. సిఐడి ఏసీబీ అధికారులు న్యాయస్థానానికే మస్కా కొట్టినారు, టోకరా వేసినారు. న్యాయస్థానం ఆదేశాల ముసుగును వేసుకొని మమ్మల్ని దోషులుగా, నిందితులుగా, నేరస్తులుగా, దొంగలుగా గత 3 నెలలుగా నిరంతరము ఈ పత్రికలలోనూ, ఈ ప్రసార మాధ్యమాలలోనూ మమ్మల్ని తిట్టించటానికే ఈ విచారణను సాగించినారు. ఈ విచారణ సాగినన్ని రోజులు నిజానికి విచారణ అధికారులు వాళ్ళెవరు కూడా ఎవరిని ఏమి విచారించినాము అన్నది చెప్పరు. కానీ మరుసటి రోజున చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ఆ విచారణ తతంగాన్ని రికార్డు చేసి దానికి సంబంధించి మా దగ్గర సంతకాలు తీసుకోనే లేదు. తీసుకోవాల్సినటువంటి అవసరం విచారణ చేసేటువంటి అధికారులకు ఉన్నదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కరి దగ్గర కూడా మీరెందుకు సంతకాలు తీసుకోలేదు? న్యాయస్థానం పట్ల ఏమాత్రము గౌరవం లేని చంద్రబాబు గారి రాజకీయం ఇక్కడ కొనసాగుతున్నది కనుక ఆ బరితెగింపు ఈ ప్రభుత్వానికి ఉన్నది కనుక న్యాయస్థానాన్ని తమకు పూర్తిగా వాళ్ళిచ్చినటువంటి ఆదేశాన్ని అనుకూలంగా మలుచుకొని 3 నెలల పాటు మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం నిరంతరము చేసినారు. నేనే దొంగ అన్నారు కదా, సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పినాయి కదా, మరి వాళ్ళని పిలవాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులకు ఉన్నదా లేదా? లేకుండా తతంగం ఎలా ముగించినారు మీరు? ఆంధ్రప్రదేశ్ కు తమ ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్వయంగా ఆహ్వానించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు విజన్ 2020 ప్రకటించినప్పుడు చాలా మందిలాగే తాను ఆశ్చర్యపోయాయని, కానీ ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి ఆ విజన్ కి నిదర్శనగా నిలుస్తోందన్నారు. 2 రాష్ట్రాలు పరస్పర సహకారంతోనే మరింత అభివృద్ధి సాధిస్తాయని, రాజకీయాలు ఎంత ఉన్నా ప్రజల ప్రయోజనాల కోసం కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ పై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు అప్పటి పరిస్థితుల కారణంగానే జరిగాయని, ప్రస్తుతం ఎవరిని విమర్శించే ఉద్దేశం లేదని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తుకు కీలకమై ప్రాంతీయ అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయగల అవకాశాలను ఈ వేదిక చూపిస్తుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా, టైం తీసుకొని రావడం జరిగింది. వారిని ఆహ్వానిస్తున్నాం. తప్పక వస్తారని నమ్మకం ఉంది. వారు వస్తారు. వారి సలహాలు కూడా తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి మనం. అందుకనే వారి ఆహ్వానించడానికి నేను యాదగిరిగుట్ట ఎమ్మెల్యే కమ్ అసెంబ్లీలో విప్ గారు, అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ కట్టే ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురు రావడం జరిగింది. పోలవరంను చంద్రబాబు సర్వనాశనం చేశారని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. 41 మీటర్లకే ప్రాజెక్టు నిలిపివేయడం ఏ బాధ్యత లేనిదైనా నిర్ణయమని, కూటమి నేతలు మౌనంగా ఉండడం అర్థం కాకపోతుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రం నిర్మించాలని ఉన్నప్పటికీ డబ్బుల మీద దృష్టితో ఆ బాధ్యతను ఏపీకి బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. కాఫర్ డ్యాం నిర్మాణం ఉద్దేశపూర్వకంగా వదిలేసి డయాఫ్రమ్ వాల్పై అవకతవకలు చేసి 1000 కోట్ల నష్టం కలిగించారని అంబటి మండిపడ్డారు. జగన్ హయాంలోనే స్పిల్వే, కాఫర్ డ్యాం పూర్తి అయ్యాయని, 2017-18 ధరల ప్రకారమే నిర్మాణం కొనసాగేందుకు కేంద్రాన్ని ఒప్పించారని తెలిపారు. మొదటి దశకే కావాల్సిన నిధులను ఎన్నికల ముందు అడ్డుకున్నది చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు. రెండో దశ 45.72 మీటర్ల ఎత్తు పూర్తి కాకపోతే ఉత్తరాంధ్రకు నీరు అందదని, పోలవరాన్ని బ్యారేజీ స్థాయికి దిగదార్చారని అంబటి రాంబాబు విమర్శించారు. సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది. ఈ పోలవరం ప్రాజెక్టు ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే, 2004 పూర్వం చేసినటువంటి అవినీతులు, అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19 అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు, తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెప్తున్నానంటే, సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్ని టోటల్గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు. ఒప్పించాడు, వారిని బతిమలాడాడు, బామాలాడు. ఎందుకు కట్టవలసి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులిస్తారు, ఈయన కడతాడు. వాళ్ళు నిధులిస్తారు, ఈయన బిల్లులు చేసుకుంటాడు. ఆయన నిధులిస్తాడు, ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు. అక్కడి నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిర్మాణం చేసేటప్పుడు క్రమాన్ని ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం నిర్మాణం చేయలేదు. అనేక సందర్భాల్లో చెప్పాం, ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంట్లో
ఒక ప్రశ్నకు సమాధానంగా మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు కొన్ని వివరణ ఇచ్చాడు. దాన్ని ప్రస్తావన చేయటం కోసమే నేను ప్రధానంగా ముందు కొంత ఉపోద్ఘాతాన్ని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయలే. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాములు రెండూ నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాల్ కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశాడు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. చివరికి 1000 కోట్లతో సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇది మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు. భవానీపురంలో జరిగిన కూల్చివేత ఘటనపై విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, పెద్దలతో ఉన్న ఇళ్లలోని కుటుంబాలను భయపెట్టి బయటకు తరిమేయడం అమానుషమన్నారు. కోర్టు డిసెంబర్ 31 వరకు ఇచ్చిన గడువును నిర్లక్ష్యంగా పక్కన పెట్టి కూటమి ప్రభుత్వ అధికార మదంతో వ్యవహరించిందని ఆరోపించారు. పోలీసులు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ కలిసి కర్కోటకంలా ఫ్లాట్ కూలగొట్టడం రాష్ట్రంలో ఎప్పుడూ చూడని దారుణమని విమర్శించారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వం స్వయంగా విధ్వంసానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు రాత్రికి రాత్రి రోడ్డుపైకొచ్చి తీవ్ర ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతామని, ప్రజా హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ పూర్తిగా ప్రజలతో నిలుస్తుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ చూపెట్టి అధికార మతంతో, ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్న నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు. జనసేన ఆఫీస్ లో పన్నులు కడుతున్నారు, కరెంట్ ఉంది, వాటర్ సప్లై ఉంది, ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ గా వీళ్ళకి నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీంకోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్ష్యంగా కూల్చేసి, పాపం చిన్నపిల్లలు ఉన్నా గానీ వాళ్ళు బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు అంటే వాటిని కూడా సస్యస్తామనండి అని చెప్పనే విధంగా ఎవరో గిరి అని చెప్పి ఒక అతనంట. మరి పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండాకు సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం చాలా బాధాకరం. అదే చెప్తుందమ్మా, పెన్షన్ వస్తుంది నాకు 4000 రూపాయలు అని చెప్పని. నేను నిన్న కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1st తారీఖు పెన్షన్ కి వెళ్తారు, అదే పెన్షన్ కి ఇవ్వడానికి రావచ్చు, ఇక్కడికి చూడొచ్చు కదా. ఇక్కడ కేవలం ఇది అంతా కూడా వాళ్ళకి తెలిసే, వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు, స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు, ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది కూల్చేసిన తర్వాత ఎవరైతే లేడీస్ ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి, చేతులు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి, వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటి వరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద? మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? మీరు ఎందుకు వన్ సైడ్ గా మీరు నటిస్తున్నారు? వన్ సైడ్ గా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అదే విధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకున్న పరిస్థితి లేదు. ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు, ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో, ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి? అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా అంటున్నా? వాళ్ళని మగవాళ్ళు చేతులు పట్టి లాగేయచ్చా బయటికి? బూతులు తిట్టచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది ఈ పరిపాలన? మీరు చెప్తున్న 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు అయినప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు గానీ, నారా లోకేష్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది. మీరు చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు మాట్లాడారు ఈ విషయంలో. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మన అందరం కూడా తోడుగుండామని కూడా చెప్పమని చెప్పారు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తా నేను. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. తప్పకుండా ఆయన కూడా ఒకటే చెప్పారు, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి, ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈ రోజు కనీసం స్థానిక ఎంపీలు గానీ, కేసీఆర్ చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి
ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి. విజయవాడలో ఇటీవల జరిగిన ఇళ్ల కూల్చివేతపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బ్యాంకు లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్లు జరిగి కార్పొరేషన్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి చట్టపరమైన హక్కులు కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక్కసారిగా బుల్డోజర్లు పంపించడం అతి దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని మేయర్ వ్యాఖ్యానించారు. ప్రజలను రోడ్డు మీదకు నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. బాధితులతో కలిసి నిలబడి వారి సమస్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని అస్పష్టత, తొందరపాటు నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని భాగ్యలక్ష్మి విమర్శించారు. ఈ చర్యల వెనుక ఉన్న బాధ్యులను ప్రజలు తప్పక ప్రశ్నిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లుల్ని కూలదోసినారే, రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు? బ్యాంకులు ఊరుకుంటాయా? ఆ లోన్లు క్రియేట్ చేయకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఈ రకమైన పరిస్థితులను, ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంటే లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్కే గడప దిగే గడప ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలా ఎక్కన గడపంటూ లేదు, ఎక్కన చెప్పని అధికారులు లేరు. కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగినోళ్ళు లేరు. ఈ రోజు వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు. ఎంత దారుణంగా ఉంది. అమ్మినోళ్ళు బానే ఉన్నారు, ఈ రోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బానే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంత అన్యాయం చేస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే, ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై బీసీ సంఘాలు చేస్తున్న విమర్శలు సరైనవి కావని హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేసే దిశగా నిజాయితీగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్దేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం క్రమబద్దమైన విధానంతో ముందుకు సాగుతుందని, ఆ ప్రక్రియను అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక శక్తివంతీకరణ కోసం ప్రత్యేక చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. సమాజం మొత్తం అభివృద్ధి చెందాలంటే బీసీలు బలపడాలని, ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ తో పనిచేస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కోట్ల శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. మద్దతుగా నిలబడి ఆ రోజు మరి జంతర్ మంతర్లో విజయం చేసే సంగతి బీసీ సంఘాలు మర్చిపోయినాయి. అదేవిధంగా మీరు రాష్ట్ర బంద్ ఇస్తే సాక్షాత్తు మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ మద్దతు, ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉన్నప్పటికీ కూడా మీ బంద్కు మద్దతు తెలిపిన సంగతి మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మీద అవాకు చెవాకులు పేరడము తగదని సందర్భంగా హైదరాబాద్ ను భవిష్యత్ తరాల అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేసే స్పష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించేందుకు హిల్ట్ పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కాకుండా హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం ఎదురయ్యే ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా జోన్ చేంజ్ చేసినట్లయితే ప్రధానంగా కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి లాభదాయకం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు బయటికి వెళ్ళి భూములు కూడా కొనుగోలు చేస్తానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని 45 రోజులలో ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం, 9 రోజుల కాలం పాటు టైం ఇస్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నాడు. ఏకంగా భూ యజమానులను బెదిరించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రజా సంపదను అక్రమంగా దోచుకునే ప్రయత్నం ఇదే తప్ప అభివృద్ధి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను ఆపాలని నిరంతరం పోరాటం చేస్తున్నామన్న అప్పలరాజు, తమ మాట వినకుండా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యాన్ని వ్యాపారం చేస్తోందని విమర్శించారు. 16 నెలల్లోనే 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల బారిలోకి నెట్టారని ఆరోపించారు. అదే సమయంలో జగన్ హయాంలో నాడు నేడు వంటి పథకాలతో విద్యా సంస్థల రూపురేఖలు మారినప్పుడు దాన్ని విధ్వంసమని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు చేస్తున్న అప్పు పాలన అసలు విధ్వంసమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, వారి ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం తీవ్ర అన్యాయమని అప్పలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము ఆపేసింది మీరు, ప్రతి పిల్లవాడు అవసరమైతే ఇంటి దగ్గర చదువుకోవాలని ట్యాబ్లు ఇచ్చింది మేము, ఆపేశారు మీరు. డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేసింది మేము,
ఈ 16 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేయనటువంటి చేతకాని ప్రభుత్వం మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఏది విధ్వంసం? దీనిపైన ప్రజలందరూ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు మాట్లాడితే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు, విధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేస్తుంది మీరు అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అన్ని రంగాల్లో కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు పుట్టడం లేదని మీరే మాట్లాడుతున్నారు, ఖజానా ఖాళీ అని మీరే మాట్లాడుతున్నారు, విధ్వంసం చేశారని మీరే మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా విశృంఖలంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారు మీరే. ఏది విధ్వంసం? ఇది విధ్వంసం చేస్తూ విధ్వంసం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నది ఇంక ఈ రాష్ట్రంలో? టోటల్ అయింది ఇప్పటికే మొత్తం అమ్మేశారు. అసలు భూములు మిగిల్చారా? 99 పైసలకి ఎకరా, 100 రూపాయలకి ఎకరా, ఫ్రీకి 100కి, మీకు నచ్చితే ఫ్రీ. తెలంగాణలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను అవమానపరచడమేనని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవడం దురాశగా, దగా రాజకీయాల స్పష్టమైన నిదర్శనమన్నారు. రైతు రుణమాఫీ, బీసీ రిజర్వేషన్లు, ఇళ్ల పట్టాలు, ప్రగతి భవన్ రద్దు వంటి కీలక హామీలను కేవలం ఓట్లు దోచుకునేందుకే ఉపయోగించారని, అధికారంలోకి వచ్చాక వెంటనే మాట మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగులకు న్యాయం చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయిన పరిస్థితి, ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కేవలం ప్రచార కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి విజయోత్సవాలు చేసుకునే నైతిక హక్కు లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. వరకు దాన్ని చట్టసభలో బిల్లు పెట్టే దమ్ము లేనటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నావు, ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్కి నువ్వు విజయోత్సవాల పేరు మీద వచ్చినావో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. గత 2 ఏళ్ల పాలనలో ఏమీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కుంభకోణాల్లో, అవినీతిలో, పర్సంటేజీల పాలనలో ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు విజయోత్సవాలని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించారు. ఆలయ అధికారులు సంప్రదాయ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శివరాజ్ కుమార్ ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు. అవకాశం దొరికితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అలాంటి శక్తివంతమైన పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తానన్నారు. ప్రస్తుతం విప్లవ నేత గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కూడా తాను మంచి పాత్రలో కనిపించనున్నానని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమని, ప్రతి సందర్శన తనకు ఆధ్యాత్మిక ఆనందం ఇస్తుందని శివరాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్ లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే ఫెంటాస్టిక్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ కాదండి, ఇండియాలో మటు కాదండి, ఈవెన్ అబ్రాడ్లో చాలామంది ఉన్నారు, చాలామంది గుర్తుపెడతారు అండ్ దే రెస్పెక్టర్స్ అండ్ మంచి ఫుడ్ ఇక్కడ, వెరీ గుడ్ ఫుడ్. ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. ఐ థింక్ గుడ్ రెస్పాన్స్ వస్తుంది అని ఒక నమ్మకం ఉందండి, చూస్తామండి. ఉపేంద్ర అలాగే ఉపేంద్ర చెప్పానండి, ఉపేంద్ర ప్లీజ్ స్టోరీ చేయండి ఓం 2ని, వస్తుంది ఓం 2. దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు, పాలకులందరూ ఓన్లీ ఫర్ గుమ్మడి నర్సయ్య గారినే ఎందుకు ఎంచుకున్నారు? డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ నేరేషన్ చేశారు? సింపుల్ అండి, సింపుల్ అండ్ సింప్లిసిటీ. వాడికి సింపుల్గా ఉన్నారు, సింప్లిసిటీ ఉంది. అదే టైంలో ఒక ఎయిమ్ ఉంది, ఏం చేయాలి అని ఎయిమ్ ఉంది, ఇంటెన్షన్ ఉండాలి. సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి, చాలండి. ఇప్పుడు అది ఒక ఎయిమ్ ఉండాలి, ఎందుకాగి ఎలాగ ఉండాలి. సో ఒక ఎయిమ్ ఉంది ఈ సబ్జెక్ట్లో. I love him, Andy. Only one thing I can say, I love Ram Charan.
చెప్తా 100%. ఎస్ ఎస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్వతీపురం మన్యం జిల్లా భావినిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యారంటీడ్ FLN కార్యక్రమం ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం, మంత్రి లోకేష్. చంద్రబాబుకు ఆహ్వానం. రాష్ట్రాల సఖ్యతపై కోమటిరెడ్డి సందేశం. తెలంగాణ, ఏపీ కలిసి నడవాల్సిన అవసరం ఉందని కోమటి స్పష్టం. గ్లోబల్ సమ్మిట్ కోసం చంద్రబాబును ఆహ్వానించిన కోమటిరెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి విజన్ 2020 ప్రతిబింబమేనని కోమటి వ్యాఖ్య. పరకామణి కేసు విచారణలో పాక్షికత స్పష్టమని భూమన ఫైర్. సిఐడి విచారణ రాజకీయ ఒత్తిడికే సాగుతోందని భూమన ఆరోపణ. టీడీపీ నేతల అబద్దాలకు భూమన ఘాటు సమాధానం. నన్నే టార్గెట్ చేస్తారా? విచారణపై భూమన తీవ్ర ప్రశ్నలు. కాంగ్రెస్ విజయోత్సవాలు ప్రజలకి అవమానమన్న ఏలేటి. 2 ఏళ్ల పాలన విఫలం. విజయోత్సవాలపై ఏలేటి ఘాటు విమర్శ. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కు సంబర హక్కు లేదన్న ఏలేటి. రుణమాఫీ ఎక్కడ? కాంగ్రెస్ సంబరాలపై ఏలేటి అసహనం. విజయవాడలో శివరాజ్ కుమార్. చంద్రబాబు బయోపిక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివరాజ్ కుమార్ చంద్రబాబు బయోపిక్ లో నటిస్తారా అంటూ మీడియా ప్రశ్న. భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అప్పుడు చూస్తారని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.